శనిదేవుడు పేరు వినగానే అందరూ భయపడతారు. ఎందుకంటే శని దృష్టి ఎవరి మీదైనా పడిందంటే వాళ్ళ పని అయిపోయినట్టే. ఎంతటి ఏళ్లనాటి శని దోషాన్నైనా ఈజీగా పోగొట్టే మార్గాన్ని చెప్తాను. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయండి. అసలు ఈ శని ప్రభావం ఎలా పోతుందో తెలుసుకోవాలంటే మనం రావణుడి లంకకు వెళ్లాల్సిందే. రావణుడి భార్య మండోదరి గర్భవతిగా ఉంటుంది. రావణుడు గొప్ప పండితుడు, జ్యోతిష శాస్త్రం పూర్తిగా తెలిసినవాడు. తనకు పుట్టబోయే బిడ్డ అమరుడు అత్యంత శక్తివంతుడు కావాలని రావణుడు భార్య ప్రసవించే సమయానికి నవగ్రహాలన్నింటినీ అతను నిర్దేశించిన స్థానంలోనే ఉండాలని ఆదేశిస్తాడు. గ్రహాలన్నీ రావణుడికి భయపడి చెప్పిన మాట వింటాయి. సరిగ్గా బిడ్డ పుట్టే సమయానికి శనిదేవుడు తన స్థానాన్ని మారుస్తాడు. దానివల్ల రావణుని కుమారునికి సంపూర్ణ ఆయుష్ దక్కదు. చెప్పిన మాట వినలేదని శనిదేవుణ్ణి తల దించుకునేలా బంధిస్తాడు. ఎందుకంటే శని దృష్టి ఎవరిపైన అయినా పడితే వారికి తీవ్ర పరిణామాలు కలుగుతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వచ్చిన హనుమ ఆయన తోకతో లంకను తగలబెడుతూ ఉండగా బందీగా ఉన్న శనిదేవుడు కనబడతాడు. వెంటనే చెరసాల నుండి బందీగా ఉన్న శనిదేవుడిని కాపాడుతాడు. తనను కాపాడినందుకు హనుమ భక్తుల్ని ఎప్పుడూ తన దృష్టితో ఇబ్బంది పెట్టనని మాట ఇస్తాడు. 11 శనివారాలు 11 నేతి దీపాలు వెలిగించి 11 సార్లు హనుమ చుట్టూ ప్రదక్షిణ చేసిన వారికి శని దోషాలు పోతాయి. ఇంకెందుకు ఆలస్యం? ప్రతి శనివారం హనుమ ప్రదక్షిణలు చేయండి. మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. చెప్పండి జై హనుమాన్.